ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఎటువంటి లక్షణాలు లేవు. జస్ట్ ఒక జనరల్ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు మీకు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి మీకు స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ ఉంది, దీనికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం అంటే షాక్ అవుతారు కదా. యా, అన్ఫార్చునేట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగానే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కిడ్నీ వ్యాధులు అనేవి ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే పెరుగుతున్నాయి. అందరికీ ఉపయోగపడే కిడ్నీ హెల్త్ గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలామంది కిడ్నీ వ్యాధి వచ్చిందంటే డయాలసిస్ చేయించుకోవాల్సిందే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అనేది కిడ్నీ వ్యాధి యొక్క చివరి దశ అయిన స్టేజ్ 5లో మాత్రమే అవసరమవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. 80-90% ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు కిడ్నీ వ్యాధి అంటే డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ అనుకునేవాళ్ళు, కానీ ఈ మోడర్న్ ఎరాలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలా రీజన్స్ బయటపడుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఎయిర్ పొల్యూషన్. ఈ గాలి కాలుష్యం జస్ట్ మన లంగ్స్ని మాత్రమే పాడు చేస్తుందని మనం అనుకుంటాం, కానీ ఈ గాలిలోని సూక్ష్మ కణాలు మన రక్తంలో నుండి కిడ్నీలో చేరి చిన్న చిన్న రక్తనాళాలని దెబ్బతీసే అవకాశం ఉంది. రెండవదిగా పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్. కూరగాయలు, పండ్లు, వీటి మీద ఉండే రసాయనాలు మన శరీరంలోకి వెళ్ళి కిడ్నీని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే కూరగాయలను, పండ్లను వాష్ చేసి మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఒబెసిటీ. మన శరీర బరువు పెరిగినప్పుడు దాని యొక్క వర్క్లోడ్ కిడ్నీ మీద పడి కిడ్నీ యొక్క ఫంక్షన్ను కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. తర్వాత కంటామినేటెడ్ వాటర్. ఈ నీళ్ళల్లో ఉండే హెవీ మెటల్స్ లైక్ కాడ్మియం, ఇవి కూడా దీర్ఘకాలంగా కిడ్నీని పాడు చేస్తూ ఉంటుంది. తర్వాత ప్రాసెస్డ్ అండ్ ప్యాకెట్ ఫుడ్స్. వీటిలో అధిక ఉప్పు మరియు ఇతర పదార్థాలు, హానికర పదార్థాలు ఉండడం వల్ల కిడ్నీ యొక్క ఫంక్షన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మరియు డీహైడ్రేషన్. చాలామంది వాటర్ చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. ఈ రికరెంట్ డీహైడ్రేషన్ కిడ్నీ ఫంక్షన్ని చాలా వరకు దెబ్బతీసే అవకాశం ఉంది. మరో మంచి విషయం ఏంటంటే కిడ్నీ వ్యాధులను తెలుసుకోవడం, గుర్తించడం చాలా సులభం. అంటే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్. ఈ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సీరం క్రియాటినిన్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఈజీఎఫ్ఆర్ మరియు అల్ట్రాసౌండ్ డాక్టర్ సూచించిన ప్రకారంగా ఇవి చేయించుకుంటూ ఉంటే దాన్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయించవచ్చు. దాని కండిషన్స్ బట్టి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మనం కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం కిడ్నీలను చాలా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ని కంట్రోల్గా ఉంచుకోవడం, ప్రతిరోజు తగినంత శుభ్రమైన నీరు తాగటం, ఒబెసిటీని నియంత్రణలో ఉంచుకోవడం లైక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇవన్నీ చేస్తూ ఉండడం. తర్వాత ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. కిడ్నీలు మన శరీరంలో చాలా నిశ్శబ్దంగా పనిచేసే అవయవాలు. వాటికి సమస్య వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే అవి రాకముందే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.